నీట్గా పాపిడి దువ్వుకొని చక్కగా ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్ళాను అనమాట. వెళ్ళడం ఒక 10 minutes లేట్గా వెళ్ళాను అంతే. కొత్త కాలేజు, ఏ బస్ ఎక్కాలో తెలీదు. పైగా మధ్యలో 4-5 అందమైన అమ్మాయిలు కనిపించారు. అక్కడ చొంగగార్చుకుని వెళ్ళే పాటికి లేట్ అయిపోయింది. సరే అని చెప్పి 10 నిమిషాలు లేట్గా వెళ్ళామని వెళ్తుంటే వెనకాల నుంచి ఒకరు లాగారు. అమ్మని అమ్మ సారు లాగేశాడేంటి, ఎలా తిరిగితే సార్ కాదు, తోటి విద్యార్థి. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదురా అంటాడు. ఏం భయ్యా నువ్వేనా క్లాస్ రిప్రజెంటేటివా, సిఆర్వా, ఎందుకు వెళ్ళకూడదు అంటే, సిఆరా బొక్క, మనం ఇప్పుడు 10 నిమిషాలు లేట్కి వెళ్ళామనుకో క్లాస్ అంతా మన గురించే మాట్లాడతాడు సారు, మనం నెక్స్ట్ పీరియడ్ వెళ్దాం అన్నాడు. వీడు నా జీవితాన్ని చెడదెంగింది వీడు. నువ్వు రాకపోతే రాకపోయావు, నన్ను వెళ్ళొద్దంటావేంటి? అప్పుడు నేను గొర్రెగాడిలాగా అవునా సరే అయితే నెక్స్ట్ పీరియడ్ వెళ్దాం అని చెప్పి వీడితో బయటకు వచ్చాను నేను. సరే అయిపోయిందా. నెక్స్ట్ డే వీడి దగ్గర కూర్చోకూడదు అనుకున్నా నేను. వీడి దగ్గర కూర్చోకూడదు అని చెప్పి ముందుకెళ్తే ఆడు ముందుకొచ్చేసి ఎందుకు ముందు కూర్చున్నావురా అన్నాడు. నేను ముందు కూర్చుంటా అన్నాడు. ముందు కూర్చోకూడదు, హెడ్ పెయిన్ వస్తుంది అన్నాడు. ఎందుకురా అంటే ఇలా చూడాలి కదా సార్ని, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ ఏముంటుంది అన్నాడు. ఏముంటుంది అని మిడిల్ లోంబ్లో గేట అన్నాడు. వాడి గ్రేట్ అనుకున్నా నేను, వాడికి ఏదో తెలుసు అనుకున్నా నేను, బట్ వాడికి ఏం తెలీదు. నేను కాబట్టి చిన్నప్పుడే చెప్తారు ఇది సెరిబెల్లం, ఇంకోటి ఏంటి మెడుల్ లోబ్లోంగేట అన్నాడు. మెడుల్ లోబ్లోంగేట ఉంటుంది, దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడుద్ది, ఎరుకొచ్చే సరే అని చెప్పి వెళ్ళి మిడిల్ బెంచ్లో కూర్చున్నా. ఇప్పుడు ఒక మేడం వచ్చింది క్లాస్లో, ఈ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడింది మేడం. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ క్లాసెస్, లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్సెల్వ్స్ అంది. ఒక్కొక్కడు ఇంట్రడక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంతలో క్లాస్లో ఒక అమ్మాయి బాగుంది, అందరూ ఆ అమ్మాయి కోసం వెయిటింగ్. ఆ పిల్ల ఎవరు ఏంటి ప్రతి ఒక్కడు లేకడు, సార్ మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐ లవ్ డ్రింకింగ్ ఆల్కహాల్, చాలా కాదు, ఐ లవ్ లిజనింగ్ మ్యూజిక్, మై హాబీ సార్ అని చెప్పి ఏవో చెప్తూ ఉన్నారు. ఇంతలో నన్ను లేపారు. మై నేమ్ ఇస్ అమర్, ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్ అన్న. మేడం ఫిల్మ్ మేకింగ్, దెన్ వై ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అంది. ఏం తెలియదు, డబ్బులు కట్టిన ఇంట్లో వాళ్ళు, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతా అని చెప్పా. ఇంజనీరింగ్ చేయి బాగుపడతావు అన్నాడు. మేడం ఏమయ్యా ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పా. కూర్చున్నానా, అయిపోయిందా, వీళ్ళు లేసాడు. చెప్పాడు, మేడం ఐ వాంట్ టు సీ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్ అన్నాడు. జస్ట్ సిట్ డౌన్ అంది. ఏం మాట్లాడుకు నువ్వు కూర్చుండిపో. నాకు అప్పుడు అర్థమైంది, ఓ వీడు నాతోనే కాదు అందరితో ఇలాగే ఉన్నాడు, ఈజ్ హియర్ ఫర్ వైబ్స్ అనేది అప్పుడు తెలిసింది. ఇప్పుడు ఒక అమ్మాయి లేచింది, మ్యామ్ మై నేమ్ ఇస్ శిరీష. అందరూ సైలెంట్ అయిపోయారు, చూస్తున్నారు అందరూ శిరీష అని. ప్రతి ఒక్కడిని మేడం ఏ క్వశ్చన్, 5 years from now where do you see yourself, ఇదే క్వశ్చన్ అందరికి గుర్తింగేస్తుంది. ప్రతి ఒక్కడు కంప్లీట్ మై ఇంజనీరింగ్ అయ్యే చెప్తున్నాడు. ఈ పిల్ల 5 years from now I'll be pursuing my masters in University of California Berkeley అంది. ఆ అమ్మాయి అంత చక్కగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ అంటే ఈడు పక్క నుంచి ఆ బొక్కలే అన్నాడు. మొత్తం క్లాస్ అంతా నవ్వింది. ఆ మేడం అందరినీ తిట్టి, ఇలాంటి ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళే పైకి వస్తారు, అది ఇది అని అంది. ఇప్పుడు ఈ అమ్మాయి హట్ అయింది ఈడు బొక్కలే అనడం వల్ల కదా, హట్ అయింది కదా. ఈడు నన్ను రా హట్ అయిందంటావా అని నన్ను అడిగితే నాకేం తెలుసుద్ది, అసలు నీ పక్కన కూర్చోడమే దరిద్రం. అది కాకుండా మళ్ళీ హట్ అయిందంటావా అంటే నేను కొంచెం అయ్యా ఉంటుంది అని అన్నా. నేను దీనికి హట్ అయిపోతారా ఏమో రా, నాకు తెలియదు, అమ్మాయిలు కదా సెన్సిటివ్ ఉంటారు అని చెప్పా. అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు, నాకు తెలియదురా నన్ను డిస్టర్బ్ చేయకుండా, నువ్వైతే ఏం చేస్తావు చెప్పు అన్నాడు. నేనైతే సారీ చెప్తారా అన్న. క్లాస్ అయిపోయింది, మేడం వెళ్ళిపోయి ఇంకోళ్ళు వచ్చే టైం ఉంటుంది కదా, ఈ గ్యాప్లో వెళ్ళిపోయాడు అమ్మాయిల దగ్గరికి. మన ఇండియాలో ఎంత పెద్ద చదువులు చదివినా అబ్బాయిలు ఇట్ అయిపోయి ఉంటారు, అమ్మాయిలు ఇట్ అయిపోయి ఉంటారు. నా మట్ట స్కూలు, ఇంటర్, కాలేజు, అసలు ఈ విభేదం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. వేర్ ఆర్ యువర్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఇక నువ్వు ఇక్కడ అక్కడ పెట్టు, కమ్యూనికేషన్ బాగా వస్తుంది. వెళ్ళడానికే భయం. ఇటు వెళ్ళిపోయి హాయ్ అన్నాడు. ఆ అమ్మాయి అలా చూసి ఇలా అంది. అమ్మాయిలు కళ్ళతో మాట్లాడతారు తెలుసా, ఈగినవలే అని అర్థం. ఇలానే ఇలా అంటే ఇలా ఐమూలగా చూసి ఇలా అంది, అంతే బ్రో. నాకు దాంట్లో 1000 బూతులు కనిపించినాయి.
తిట్టంకా తిట్టు ఈ నా కొడుకు ఇలాగే జరగాలనుకుంటున్నా నేను. వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. క్లాస్ అంతా ఎందుగా శిరీష అనగానే రీసౌండ్ వచ్చింది. శిరీష వాట్స్ యువర్ నేమ్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది బ్రో ఆ అమ్మాయి. మేము చదివేది ఇంజనీరింగు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది అది. నేనైతే హట్ అయిపోవాడిని. నేను ఇంకెప్పుడు మాట్లాడేవాడు ఆ అమ్మాయితో. 4 ఏళ్ళు అయినా సరే మొక్కం కూడా చూసేవాడు కదా, పరుగు పోయిందిగా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనేసిందిగా, ఇప్పుడు అని ఏడ్చేవాడిని. ఈడు అంతేనా అన్నాడు. అంతేనా ఏంట్రా, నిన్ను తల నిమిరి ముద్దు పెట్టుకుంటూ అనుకుంటే ఏంటి అంతేనా అన్నా. తల నేను చూస్తున్నాడు, వస్తే బాగుండేది. ఈలోపు సార్ వచ్చేస్తే అండ్ నా దగ్గరికి వచ్చాడు. ఎరా సారీ చెప్పావంటే సింహాలు సారీ చెప్పవు అన్నాడు. అక్కడితో ఆపలా. ఏదో చింపాంచి టమడ బయటికి తీసినట్టు అన్నాడు. సింహాలు సారీ చెప్పు అన్నాడా. సార్ వచ్చి క్లాసులో మీరు అలా గొడవ చేయొద్దు, ఒక్క 5 నిమిషాలు వస్తానమ్మా అని చెప్పి వచ్చుకోదు ఏనుకో అయి ఉంటుంది. ఈడి గ్యాప్లో వెళ్ళిపోయి ఓకే 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 ఐఎమ్ సారీ అన్నాడు. ఇందాకే కదరా సింహాలు సారీ చెప్పా అన్నావు అంటే అని కూడా అన్నావు కదరా. సారీ అంటే సో వాట్ అంది. ఫస్ట్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అందా, అప్పుడే ఇలాగ అయిపోవాలా? తర్వాత వెళ్ళి సారీ చెప్తే ఏముంది సో వాట్ అయితే బొక్క అని అర్థం కదా అది. సో వాట్ అంది. ఏమన్నాడు తెలుసా అప్పుడు, డూ యు లవ్ బర్క్లీ అన్నాడు. వీళ్ళిద్దరు గొడవ ఎక్కడ వచ్చింది, బొక్కల దగ్గరే వచ్చిందా. డూ యు లవ్ బర్క్లీ అన్నాడు. ఓ యా అంది. ఇందాకే కదే సో వాట్ అన్నదానివి ఇప్పుడు ఓ యా అని ఎందుకన్నావు, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది. డూ యు లవ్ బర్క్లీ అంటే ఓ యా అంది. నాకు కూడా బర్క్లీ అంటే ఇష్టం అన్నాడు. పక్కా మా అమ్మ మీద ఒట్టు ఈ నా కొడుకు బర్క్లీ ఎక్కడ ఉందో తెలీదు, పక్క తెలీదు ఇడికి. ఏ స్టేట్లో ఉంది, కాలిఫోర్నియా అన్నా సరే ఇటు తెలీదు. బర్క్లీ స్పెల్లింగ్ తెలీదు ఇడికి, BIRKLY అంటాడు. పక్కా కరెక్ట్ అనుకుంటున్నావు కదా నువ్వు స్పెల్లింగ్. ఆడు అదే కాన్ఫిడెన్స్తో ఉంటాడు. అలాంటోడు నాకు కూడా బర్క్లీ అంటే ఇష్టం అన్నాడు. నాకే చిన్న అనుమానంగా ఉంది ఈడేంటి ఇలా మారిపోయాడు అని. అప్పుడు ఆ అమ్మాయి అంది నీకు బర్క్లీ అంటే ఎందుకు ఇష్టం అంది. అప్పుడు వీడేమన్నాడు తెలుసా, 5 years from now నువ్వు బర్క్లీలో ఉంటావు కదా అందుకే ఇష్టం అన్నాడు. ఆ అమ్మాయిలు ఎలాగే పక్కనున్న అమ్మాయిలు ఇది వెంటనే సిగ్గుపడిపోయే మూడ్లోకి వెళ్ళే లోపు అమ్మాయిలు పక్కనున్న ఓ ఫోన్ ఓహో కాదమ్మా, ఓహో కాదు ఓఫో. ఫస్ట్ టైం బ్రో నా జీవితంలో ఓఫో అనే పదం వినడం. అప్పుడు వరకు వెదవలతో హాస్టల్ రూమ్లో దెంగించుకున్నాను కదా. దెంగించుకోవడం అంటే అది కాదు, కలిసి ఉన్నాను కదా. ఓఫో అనే పదం ఫస్ట్ టైం. నేను అనుకున్న అమ్మాయి మీరు కాలేజ్ చదవడానికి వచ్చారు, బోకర పని చేయడానికి వచ్చారు. పడేహాడు దాన్ని. కాఫీ వెంటనే గ్యాప్ ఇవ్వరా, దానికి తేరుకునే గ్యాప్ ఇవ్వు. 5 years from now అయిపోయింది కదా, అదే గ్యాప్ ఇవ్వట్లేదు వాడు. ఈ గ్యాప్లో కాఫీ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, కాఫీ ఇమ్మనా, తీసుకెళ్తానా, వత్తవానా, కాఫీ. ఆ పిల్ల నో నో నో. ఫస్ట్ ఏమంది నన్ ఆఫ్ యువర్ బిజినెస్, సో వాట్ వట్టకాయ అన్నది నో నో నో. ఇప్పుడు సిగ్గుపడుతుంది. నో 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 ఇష్టమే కానీ చెప్పలే నోటితో. నాకేం అర్థం కావట్లేదు బ్రో. అప్పుడు ఆ అమ్మాయి ఉంది తెలుసా, నో 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 అన్న తర్వాత ఈడు బికాస్ ఐ సెడ్ సారీ ఐ ఓ యూ ఏ కాఫీ ఓ అన్నారు అమ్మాయిలు. ఈ అమ్మాయిలు పడేయాలి ముందు, అసలు వీళ్ళు పడేసి కొడేయాలి. ఇది పడకపోయినా పడే, నువ్వు ఆడి కోసం పడవే నీ అమ్మ దోసేస్తున్నావు దీన్ని. నా బాధ ఏంటో తెలుసా, ఇది ఆడి పడిపోతుందా పడిపోయిందా అని కాదు, కళ్ళ ముందు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ కళలన్నీ తగలడిపోతున్నాయి. ఆ పిల్లకి అర్థం కావట్లేదు అది. ఇంతలో మొగుడు వచ్చాడు లోపలికి, ఫిజిక్స్ సార్ వచ్చాడు.
సారీ ఫిజిక్స్ సార్ వచ్చారు. వారు వచ్చి పైకి వెళ్ళి ఇక స్టార్ట్ చేశాడు లెసన్. నాకు ఇంట్రెస్ట్ తెంగేసింది అసలు మొత్తం. ఈడు ఎలా పడేస్తున్నాడు, ఈడు అసలు అప్రోచ్ నాకు రావట్లేదే, అమ్మాయిలతో మాట్లాడాలని ఉంటుంది, ఏదో చేసేసి ఏదో 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 కలిసి ఏదో మాట్లాడాలని ఉంటుంది. ఎంతలో సారు లెట్స్ టాక్ అబౌట్ ఐసోలేటెడ్ సిస్టమ్స్ అన్నాడు. లెట్స్ టాక్ అబౌట్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ దట్ విచ్ కెనాట్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఆర్ మ్యాటర్ విత్ అనదర్ సిస్టమ్స్. అండ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ థామస్ ఫ్లాస్క్ అన్నాడు. ఈడు బొగ్గాడు, వీడికి థర్మోడైనమిక్స్ అంటే మొట్టగా తెలీదు. వీడు ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ థర్మోస్ ఫ్లాస్క్ అనగానే సార్ దాంట్లో కాఫీ వేయొచ్చా అన్నాడు. ఆ అమ్మాయి జిప్ప తిరిగింది. ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను బ్రో. ఆ సెకండ్ ఆ అమ్మాయికి రెక్కలుంటే ఎగిరి వీడితో కాఫీకి తెంగేదును, టెలిపతి వస్తే ఇలా మాయమైపోదును. సార్ అందులో కాఫీ పోసుకోవచ్చా అన్నాడు థర్మోస్ ఫ్లాస్క్ లో. పోసుకోరా బాబు, కాఫీ పోసుకో, టీ పోసుకో, ఒచ్చ పోసుకో, ఎవడొద్దండి నేను మడ్డ. అది నా బ్రెయిన్. నేను సైలెంట్గా ఉన్నా, సార్ ఏమన్నా అంటే నేను చూద్దామని. కాఫీకి ఇవ్వాడా కూర్చో, సబ్జెక్ట్ గురించి డౌట్ అడగకుండా అని చెప్పి నా రాసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి వెనక్కి తిరిగి ఇటు చూస్తుంది బ్రో. ఇటు చూడడం మానేశాడు, ఆ పిల్ల చూస్తుందండి. అప్పుడప్పుడు నేను చూస్తున్నా, రే చూస్తుందిరా అమ్మాయి అంటే, నువ్వు అమ్మాయిని ఇప్పుడు చూడుకో, సైలెంట్గా పాఠం ఏంటంటే యాక్ట్ చేయన్నాడు. రే నీ అమ్మా బాబులు అంతంత లక్షలు లక్షలు పోసి నిన్ను చదివెత్తంటే క్లాసు వింటున్నట్టు నటించాలంట వీడి కోసం. ఇంతలో వీడు ఒక యూ వేసాడు, దాని మీద చిన్న ఓవెల్ వేసాడు, దాని పక్కన డీలాగా వేసాడు, కింద సాసర్ వేసాడు, పైన 3 తీగలు పెట్టాడు. ఇలాగా కాఫీ అని రాసి క్వశ్చన్ మార్క్ వేసాడు, వేసి పర్రమంచాడు పేపర్. బుక్ నాది, బోగ్గడికి బుక్ కూడా లేదు, నో పర్మిషన్ నథింగ్. సప్పంచాడు. క్లాస్ అంతా ఏదో చినిగిందే అని చించి దీన్ని మడత పెడుతున్నాడు. నాకు అసలే అని సౌండ్. ఎంతలో లెగిచి వెళ్ళిపోయి క్లాస్ జరుగుతుంది, ఆడు గొద్దెలా రాస్తున్నాడు. వీడు లేచి వెళ్ళిపోయి ధైర్యంగా ఇలాగెళ్ళి ఇలా పేపర్ పెట్టి వచ్చి కూర్చుండిపోయాడు బ్రో. మీరు నమ్మరు ఎలా షివర్ అయిపోతున్నానంటే నేను. నా బాధ అంతా ఏంటంటే నా పక్క నుంచి వెళ్ళి ఎక్కడైనా మూలని ఎక్కడో కూర్చుంటే పర్లేదు, భయపడుతున్నాను. ఆ అమ్మాయి ఓపెన్ చేసి వెనక్కి తిరిగి నా కళ్ళ ముందు సరసాలు ఆడుకుంటున్నారు. వీళ్ళు సరసాలు ఆడుకుంటున్నారు, థర్మోడైనమిక్స్ గురించి చెప్తుంటే. ఇదేమన్నా ధర్మమా? వాడాగట్లేదు, వాడు చెప్పేస్తున్నాడు. సో ద హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్. For example, if you on a cold winters, if you sit on an iron chair, the heat from your body travels through the chair అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు బ్రో. నాకు చైర్ కింద మధ్యలో ప్యాంట్ ఉందా, తడిసిపోతుంది చెమటకి నాకు తెలుస్తుంది. వచ్చేసుకున్నారా అనిపిస్తుంది, కాదు చెమట. ఏం అర్థం కావట్లేదు నాకు అసలు. అండ్ in the same way, if you're drinking a hot cup of tea అన్నాడు. ఇంతలో కొంతమంది అమ్మాయిలు, సార్ కెన్ వి పుట్ కాఫీ ఇన్ ఇట్ అని అనొద్దు. బరితెగిచ్చారు అమ్మాయిలు. ఇది అంటే ఇది కూర్చున్నది. ఓ ఎవ్రీబడి ఆర్ కాఫీ ఫ్యాన్స్ హియర్ అంటున్నాడు. ఈ 5 నిమిషాల క్రితమే కదా రైడ్ కాఫీ అంటే కూర్చో ఎరుపుగా అన్నది. అమ్మాయిలు కాఫీ అనగానే ఓ ఎవ్రీబడి ఆర్ కాఫీ ఫ్యాన్స్ హియర్ అంటున్నాడు. ఇంతసేపు ఈ లవ్ స్టోరీ చూసి నేను ఎర్రిపోకు అనుకుంటున్నా, కాదు వాడు కొండ ఎర్రిపోకు. మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పి పడితే ఇక్కడ ఇంకా పెద్ద సబ్జెక్ట్ నడుస్తుంది, ఇది తెలీదు. ఒక పీరియడ్లో పడేశాడు బ్రో దాన్ని అలాగా. 5 years బర్క్లీ యూనివర్సిటీ, బర్క్లీ సిగరెట్ ప్యాకెట్ కాల్చోడు. ఎంత తేడా ఉంది వాళ్ళిద్దరికి. ఆ అమ్మాయికి స్టార్టింగ్ లోనే ఎవరికి ఉండేది కాదు అప్పట్లో, ఇంజనీరింగ్ స్టార్టింగ్ లోనే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది ఆ అమ్మాయికి. వీడికి ఎక్స్పైర్ అయిపోయిన నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంది. ఒకరోజు 500 వేస్తావా అంటున్నాడు. ఎందుకురా అంటే నెట్ఫ్లిక్స్ లో మంచి బూత్ సినిమాలు వచ్చి చూడాలంటున్నాడు. రొమాంటిక్ అంటారు అది. వీడికి కన్ఫ్యూజ్ అయిపోతాడు. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తూ కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, హారర్, బూత్ లేదేంటి.
బూత్ ఉండదురా. నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంటే నా బాధ ఏంటంటే ఆ అమ్మాయి నాకు పడలే అది కాదు బ్రో. ఆ అమ్మాయిని చూస్తే ఎవరికైనా పడిపోవాలనే ఉంటుంది, కానీ ఈడికి ఎందుకు పడుతుంది? ఇలాగే ఒకరోజు సి లాంగ్వేజ్ తెలుసా? సి లాంగ్వేజ్ ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. ఇంజనీరింగ్ పీపుల్ అందరికీ తెలిసే ఉండాలి. సి లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉంటాయి, సి ల్యాబ్స్, బహు బోరింగ్ ల్యాబ్స్. మాకు అది ఫస్ట్ డే బ్రో ల్యాబ్. ప్రతి ఓడి ఎఫ్లు అలా చూసేయాలని ఆలోచిస్తున్నాడు. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అవ్వవు అవి. ఓపెన్ అయినా తెలిసిపోద్ది ఎవడు ఓపెన్ చేశాడు. అందరూ ఏం చెప్తారు ఏంటి అని ఆలోచిస్తుంటే ఆన్ చేయమనలా. ఇంకా మమ్మల్ని ఈడు ఆన్ చేసేసి ఎంఎస్ పెయింట్లో బకెట్తో పెయింట్ వేస్తున్నాడు బొక్కలెట్టి. ఎంఎస్ పెయింట్ బ్రో, బుద్ధుందా అసలు? సరే ఓకే, అందరికీ ఫస్ట్ ఏం కోడింగ్ ఇస్తారమ్మా? హలో వరల్డ్. అది బాగా చదువుకున్నాం. హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో హెచ్ ఇంట్ మెయిన్ 2 బ్రాకెట్లు ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ రిటర్న్ 0 అంతేనా? మోస్ట్ ఈజియెస్ట్ కోడ్ 6వ తరగతోడికి నేర్పించినా చేస్తాడు. ఈ బోకేష్ గాడు నాది రావట్లేదు రా అన్నాడు. నీకు రాదు, క్లాస్కి సరిగ్గా వస్తే చెప్పేది వింటే వస్తుంది, రాదు. ఈ బోకేష్ దాని దగ్గరికి వెళ్ళిపోయాడు, శిరీష దగ్గరికి వెళ్ళిపోయి సిరి ముద్దు పేరు సిరి నాది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అని. ఎగ్జిక్యూట్ అనే పదం తెలిసి ఇడికి. నేను ఆశ్చర్యపోతున్నా, నాది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటున్నాడు. వచ్చింది సిరి, వచ్చి సిగ్గుపడుతుంది. ఏం రాశాడు రా అని చేస్తే హలో శిరీష అని రాశాడు. ప్రింట్ ఎఫ్ హలో శిరీష. కంప్యూటర్ మైండ్ తెంగేసి ఉంటుంది. ప్రింట్ ఎఫ్ హలో శిరీష. ఆ పిల్ల నో మేడం చూస్తాను వీడేదో హీరోయిక్ ఫీల్ అవుతున్నాడు. చేంజ్ చేయను, హలో వరల్డ్ అని ఉండాలి. నువ్వేనా వరల్డ్ అంటాడు వీడు. క్యాబియరా సీలాబ్రా, ఇది సినిమా హాల్ కాదు. ఫుల్ హీట్లో ఉన్నారు ఇద్దరు. నాకు అర్థమైపోతుంది. ఇందులో మేడం వచ్చేస్తుంది ఒక్కొక్కటి కరెక్ట్ చేయడానికి. అందరికన్నా ఎరుపుగా ఎవరండి? నేను ఎంత టైప్ చేసినా రాట్లా, ఎర్రర్ అని వస్తుంది. ఒక పేరెంట్స్ ఇస్ మిస్సింగ్. అదే కదా నేను కొడుతుంది. ఏంటి నాకెందుకు రావట్లేదు? నేనే తప్పు చేశాను. హలో శిరీష కూడా వచ్చేస్తుంది, నాకెందుకు హలో వాళ్ళు రావట్లేదు? మేడం నా దగ్గరికి వచ్చి ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ ఫెయిల్యూర్. ఒకసారిలే అంది. ఏంటమ్మా ఎందుకు రాట్లా చూపించు అంది. మేడం ఏలా ఒకటేదో నొక్కి ఎంటర్ కొట్టగానే వచ్చేసింది బ్రో. హలో వరల్డ్ అని పడింది. అర్థమైపోయింది నెంబర్ 1 ఫెయిల్యూర్ అని. కానీ మేడం తెలియని ఇంకో విషయం ఏంటంటే అందరికన్నా పెద్ద ఫెయిల్యూర్ శిరీష. మేడం శిరీష ఆ పక్కన ఆడి దగ్గరికి వచ్చింది. నేను గుండె ఇలా గుప్పెట్లో పెట్టుకున్నా. శిరీష చూడకూడదు, హలో శిరీష అనేది ఏదో అలా ఎగ్జిక్యూట్ అయిపోయిందని చెప్పి ఓకే అని వెళ్ళిపోవాలి. మేడం అంటే ఆగిపోయింది ఆడి దగ్గర. వచ్చి వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. వెళ్ళిపోయింది మేడం. అంటే నేను దగ్గరగా చేరా శిరీష తీసేసి వరల్డ్ రాస్తావు కదా అన్నాడు. చూస్తే హలో శిరీష అనే ఉంది. కాదు విను, నీకు మైండ్ తెంగేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఏ యూ ప్లీజ్ స్టాండ్ అప్ అంది. వాడిని వాళ్ళు లేచాడు. ఎవ్రీవన్ ప్లీజ్ క్లాప్ ఫర్ హిమ్ అంది. నాకు వట్లు ప్యాక్ అయిపోతున్నాయి. వీడికి ఎందుకు క్లాపు? వీడు ఏం చేశాడని. నా 10 years సర్వీస్లో నేను ఫస్ట్ టైం ఒకరిని చూస్తున్నా. హలో వరల్డ్ అంటే హలో వరల్డే రాయాలనుకుంటారు చాలామంది. బట్ దిస్ గాయ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. హీ ఎగ్జిక్యూటెడ్ ఎ న్యూ వర్డ్. క్లాప్స్ ఫర్ హిమ్. న్యూ వర్డ్ అంటే చెప్తావు, అందరికి తెలుస్తుంది. చెప్పట్లా మేడం, అందరూ చప్పట్లు కొడుతున్నారు వీడికి. నేను డిస్కనెక్ట్ అయిపోయాను. నేను ఇప్పుడు ఐసోలేటెడ్ సిస్టమ్ క్లాస్లో. నా రాజ్యం ఏది, నా గుర్రాలేవి, నేను ఎక్కడున్నాను అండ్ వెళ్ళి అడిగా. ఒరే మేడం ఎలా ఒప్పుకుందిరా శిరీష గిరీష అని. ఇప్పుడు నేను హలో మియా ఖలీఫా అంటే కొత్త చెక్కేస్తుంది కదా నన్ను. ఇన్నెలా ఊరుకుందిరా అని అడిగా.
ఆడన్నాడు, మేడం కూడా అదే అడిగింది శిరీష ఎవరని, మా మమ్మీ పేరు అని చెప్పాను. అక్కడితో ఆగల. ఎలా అయినా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారని మా మమ్మీకి ప్రామిస్ చేశాను అని చెప్పాడంట. సాఫ్ట్వేర్ అంటే సెక్స్ సినిమాలనే తెలుసు వీడికి. సీడీ మీద రాసుంటుంది కదా సాఫ్ట్వేర్స్ అని, అది వీడికి తెలిసిన సాఫ్ట్వేర్. బ్యాడ్ ఫ్రెండ్స్. సెకండ్ ఇయర్ వచ్చింది, ఈ అమ్మాయికి అర్థమైపోయింది వీడు బర్క్లీ సీక్రెట్తో పాటు గర్ల్ ఫ్రెండ్ కూడా కలుస్తున్నాడని. సో షీ వాంటెడ్ టు చేంజ్ హిమ్. అమ్మాయిల్లో ఉన్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఎర్రిపూకుని మార్చాలనుకుంటారు. నన్ను మార్చు, మారిపోతా అంటే తేడా కాదు, మంచిగా ఎబ్బే ఏరి కోరి బొగ్గన్నే మార్చాలనుకుంటారు. ఎందుకు నువ్వు అన్ని సిగరెట్లు తాగుతావు అందొక రోజు. వీడు నువ్వు ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు మానేయాలనుకోలేదు. ఏం భాష బ్రో అది? అంటే ఎన్ని సినిమాలు చూస్తే అలాంటి రైటింగ్ వస్తుంది? నువ్వు ఎందుకు ఎప్పుడు సిగరెట్ కాలుస్తావు అంటే అది నా వ్యసనం అని చెప్పాలి. నువ్వెప్పుడు అడగలేదు, నాకు మానేయాలనిపించలేదు అంటే బ్రో వీడు ఎప్పుడు మాట్లాడి నాకు గుద్దులు కాలిపోతుంటుంది బ్రో. సారీ అంటే వీడు చెప్తున్నప్పుడు కూడా నాకు మాటలు సరిగ్గా రావన్నమాట. ఒకరోజు సడన్గా వీడి బర్త్డే వచ్చింది బ్రో. బర్త్డే వస్తే తెలిసిందే కదా, బర్త్డే వస్తే వెయిటింగ్స్, వీడేదో చేస్తాడు. ఓకే వెయిటింగ్ అనమాట. తీయటి కరువు కబురు చెప్తాడు, వీడు ఒక ఇంటి వాడై ఉంటాడు అని. వీడికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి. బ్రో లాస్ట్ బర్త్డేకి నా గిఫ్ట్ ఏంటో తెలుసా? లాస్ట్ అంటే మన లాస్ట్ కాదు, నా జీవితంలో లాస్ట్ గిఫ్ట్. మా డాడీ ఇలా ఫోన్ దగ్గర అంటే ఫోన్లో వస్తాయి చూడు, అది బ్రో. అది మ్యూజిక్ వస్తుంది, అది బ్రో. ఇంతలు పూకులాగా నెంబర్లు కొట్టేసి హలో అని పిచ్చోళ్ళలాగా నాకు నేనే మాట్లాడుకునేవాడిని. హలో ఆఫీసర్, అవునా ఎక్కడా అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయావండి ఎక్కడికో. ఆ ఆఫీసర్ అమ్మడు వాడు నాకు ఏం చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను. దీనికి నాకు ఇద్దరు ముగ్గురు లోకల్ వీధి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. దొంగ పోలీస్ నేను బార్బీ ఫోన్తో ఆడేవాడిని. దొంగ పోలీస్ ఎప్పుడు నేను పోలీస్ని, ఎందుకని ఫోన్ ఉంది కాబట్టి. కానీ యాక్చువల్ నేను ఎవరు, దొంగ పూకుని. అది బ్రో నా గిఫ్ట్. వీడికి గిఫ్ట్ తీసుకొచ్చింది క్లాస్కి. సార్ అడిగితే ఏం చెప్పుద్ది, నేను భయపడిపోతాను. నేను భయపడాల్సిన అవసరం లేదు బ్రో ఎక్కడ. కానీ వీడి వల్ల గబక్కినాడు, వీడి కోసం తీసుకొచ్చాడంటే సార్ ఓపెన్ చేయమంటే అందులోంచి ఇలా లవ్ బెలూన్లు బయటకు వస్తే ఓవర్ థింకర్ నేను. వీడి వల్లే నాకు ఇంజనీరింగ్, నేను ఇలా స్టాండప్ కామెడీ చేయాల్సి వస్తుంది. లేకపోతే నేను కూడా యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్లో బర్క్లీ. ఆ రోజంతా నాకు భయంగానే ఉంది బ్రో. ఐసిస్ తీవ్రవాది బాంబు బెల్ట్ను కట్టుకొని ఒక రకమైన ముఖంతో ఉంటాడు చూసావా, అదే నా ఎక్స్ప్రెషన్. అది దాని బ్యాగు. అది ఎప్పుడు పేలుద్దా అని నా భయం. తీయకనే తీసింది, ఈవినింగ్ తీసిడికి ఇచ్చింది. ఎప్పుడు దీని చుట్టూ చెలికత్తెల్లాగా నలుగురు ఉంటారు బ్రో అమ్మాయిలు. ఇది క్వీన్ బీ, అది ఇక నార్మల్ బీస్ అనమాట. రావే పోవే అదే ఇదే అని చెప్పి దీని చుట్టూరు తిరుగుతుంటారు బ్రో వాళ్ళు. బహుళ ఎక్కువ ఉంటారు మొహాలు. దానివల్లే దీనికి అందం. ఇదేదో పెద్ద కాదు, అలాంటి వాళ్ళని ఎంచుకొని ఇదే కావాలనే లేక్ పీపుల్ అందరూ ఎంచుకుని ఓ నేను క్వీన్ బీ అని ఫీల్ అవుతూ ఉంటుంది. వీళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత బాక్స్ ఇచ్చింది వాడికి. ఓపెన్ చేయాలి అంటే ఏ ఓపెన్ చేయాలి మీకు అర్థం కాదు. ప్రైవసీ లేదా మొహాలకి? వాళ్ళిద్దరు ఏదో ప్రేమికులు పిచ్చిపుచ్చుకుంటున్నారు. చూపించు కాదు బ్రో, నువ్వు నీ లవర్ ఉన్నారు బ్రో, మీరిద్దరూ ప్రైవేట్గా రూమ్లో ఉన్నారు బ్రో. నేను వచ్చి కరెక్టా? అది సభ్యమేనా? ఓపెన్ చేయాలి అని అరుస్తున్నారు.
ఇదంతా చూసి ఓపెన్ చేయాలి అనుకుంటా నేను కూడా. నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది, లేనిపోయిన హైప్ తీసుకొస్తారు బ్రో అమ్మాయిలు. నాకు తెలియదు ఎందుకు ఏంటో నాకు తెలీదు. ఓపెన్ చేయాలి, జస్ట్ వెయిటింగ్ అనమాట. వాడెంత ఓవర్ యాక్షన్ దంగుతున్నాడంటే బ్రో, నేనైతే మాత్రం ఇలా ఓపెన్ చేస్తాను, చింపాడు అంటే ఇలా చింపి ఇలా బయట తీస్తా. అవసరం అయితే ఇలా చెయ్యి పట్టుకొని పికెల్చి దాన్ని ఎలా బయట తీస్తా అంటే అడవి మానవుడిని. నాకు తెలియదు ఎలా ఓపెన్ చేయాలి కూడా. వీడు రిబ్బన్ ఓపెన్ చేస్తున్నాడు, చేస్తూ అమ్మాయిని చూస్తున్నాడు ఇలాగా. నేను వెయిటింగ్, వీడికి ఏం ప్లే స్టేషన్ గట్రా ఇచ్చిందా అని చూస్తున్నా. చాలా ఓపెన్ చేయగా అందులో లేదు బ్రో. ఇంత హైప్ ఇచ్చావే కదా మొండా అనుకున్నా నేను. అది కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చింది. అందులోంచి ఇలా ఒక పాత్ర బయటికి తీసాడు బ్రో. పాత్ర యాస్ట్రే, అది యాస్ట్రే. ఇది ఒక ఖుషి సినిమా, వాడు పవన్ కళ్యాణ్, ఇది భూమిక. మేమందరం ఎవరు విపుకులు. యాస్ట్రే బ్రో, అది ఆషామాషి యాస్ట్రే కాదు బ్రో. ఎంతుంది బ్రో అది, లిటరల్గా ఎంతుంది ఆ యాస్ట్రే. అప్పుడు డైలాగ్ వేసింది బ్రో, దిస్ ఇస్ ఎన్ యాస్ట్రే. చెప్పాలి లేకపోతే వాడికి అర్థం కాదు, ఎరుపు కదా వాడు. దిస్ ఇస్ ఎన్ యాస్ట్రే. ఆ భూమిక డైలాగ్ కాపీ కట్లా. దీని మీద టచ్ చేసినప్పుడల్లా అసలు అదొద్దు, అప్డేటెడ్ వర్షన్. ఇది నిండిపోయే అంతవరకే కాల్చు. నువ్వు రోజుకి 10 కాలుస్తావా 20 కాలుస్తావా, ఐ డోంట్ కేర్. వన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్, ప్రామిస్ మీ యూ వోంట్ అగైన్ స్మోక్ లైట్ సిగరెట్ అంది. అది వాడకపోతే, అందులో నలపకపోతే వాడుకోవచ్చుగా, జీవితాంతం కాల్చొచ్చుగా. వీడు ఏడ్చాడు బ్రో, ఏడ్చాడు. వీడు ఫస్ట్ టైం. అప్పటికి వాడికి 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఒక్కరోజు కూడా కంట నీరు చూడలే నేను. ఓ రోజు కళ్ళు ఎర్రగొన్నాయంటే గంజాయి కొట్టా అన్నాడు. అలాంటిది ఈడు ఏడుస్తున్నాడు. ఈడు ఏడుస్తున్నాడా, కళ్ళు ఏమైనా వచ్చిందా ఈడికి, కళ్ళకలక, లేకపోతే ఏంటి ప్రాబ్లం నాకేం అర్థం కావట్లా. సారీ సింహాలు, సారీ చెప్పవు అని నేను చూస్తున్నా. అలాగా నాకు తెలియకుండానే నా చెయ్యడం మీద మానేయచ్చులేరా. నేను ఆయన సపోర్ట్ చేస్తున్నా. అయిపోయిందా? రోజు సిగరెట్ కాలుతూ కనిపిస్తున్నాడు ఈడు నాకు. నేనా గబ్బక్కని అడగలేకపోతున్నాను. ఎరో ఆ పిల్ల వచ్చింది కదా, నీకెందుకురా అన్నాడు అనుకో. పోయిందిగా, పరువు పోయిందిగా, అందుకని నేనేం అడగట్లా అండి. ఇడు బయట రూమ్లో ఉంటాడు. నేను ఒకరోజు ఈ రూమ్కి వెళ్ళా. రూమ్కి వెళ్తే ఈడంతా ఫుల్ ఎంజాయ్లో ఉన్నాడు, మోడు ఫుల్ మందేస్తున్నాడు. నేను కూడా ఫస్ట్ టైం మందేద్దాం అనుకున్నా. ఏదో తెలియని వయసు, తెలుసుకోవాలని ఉంటుంది. వీడియోతో పెద్ద బ్రేకింగ్ బ్యాడ్లో ఒక వాల్టర్ వెయిట్లా ఫీల్ అవుతాడు. కళ్ళజోడు మాస్క్ ఒకటే ఇడుకొండదు, కరెక్ట్ పోస్తాడు. తాగా బ్రో, చండాలంగా ఉంది, బాగాలేదన్న, చేదుగా ఉందన్న. అప్పుడు ఆడేమన్నాడు తెలుసా, నిజాలు చేదుగానే ఉంటాయి అన్నాడు. మందు తాగితే చేదుగా ఉందిరా ఎరిపుక అంటే నిజాలు అలాగే ఉంటాయి అంటున్నాడు వీడు. సరే ఓకే, తాగాం. ఆకలేస్తుంది, ఏమన్నా వండుకుందామని అని మ్యాగీ చేసుకున్నాం. ఇంతలో ఈ పాప కూడా వచ్చింది. నేనే చెప్పా మందేస్తున్నా ఇలాగా అని. సరే నేను కూడా వస్తానంటే నువ్వు వేస్తావా అన్న. వేస్తాను అంది. వీడు దానికోసం క్రాన్బెర్రీ బ్రీజర్ తీసుకొచ్చాడు, నాకేమో ఎంహెచ్ కలిపాడు. అట్లీస్ట్ కోక్ లేదు దాంట్లో.
సోడా కూడా కాదు, నీళ్లతో కలిపాడు. తాగించి పచ్చడి నాకమన్నాడు. అవేవో అలేఖ్య చిట్టి పికల్స్ కాదమ్మా, మనకన్నా వాళ్ళే ఫేమస్. అయితే ₹2 నిమ్మకాయ ప్యాకెట్ ఉంటుంది చూసావా, అది చిన్న బొక్కేసి నాలుగు మీద రాసి అనమన్నాడు. బాగాలేదురా చేదుకుంటే నిజాలు. సరే ఆకలి వేస్తుందిరా అంటే ఆడు మ్యాగీ చేసాడు. ఇంతలో ఈ అమ్మాయి వచ్చింది, అందరం కూర్చొని మ్యాగీ తింటున్నాం. ఆ అమ్మాయి కూడా తింటూ లేచి దెంగేసింది బ్రో. ఈడ అమ్మాయి ఇచ్చిన యాస్ట్రేలో మ్యాగీ వేసుకుని తింటున్నాడు బ్రో. మరి ఆ రోజు ఎందుకంటే నేను మర్చిపోయాను, నాకు చాలాసేపటికి నాకు ఎలిగింది, వీడికి ఇంకా ఎలగలా, వాడికి ఇంకా ఎలగలేదు. సెమిస్టర్ మాట్లాడుకోలేదు బ్రో వాళ్ళ గురించి. ఓ రకంగా నేను హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిస్తేనే నాకు టెన్షన్లు వచ్చేస్తాయి. వీళ్ళిద్దరు దూరం కంటే కొంచెం రిలాక్సింగ్గానే ఉంటుంది నాకు. రానే వచ్చింది ఫైనల్ ఇయర్. అప్పుడు ప్లేస్మెంట్లు జరుగుతున్నాయి బ్రో. ఏవో క్లాసెస్ ఇస్తారు. ఏం క్లాసెస్ అవి మర్చిపోయాను నేను. సిఆర్టీ క్లాసెస్. ఈడు ఎలిజిబుల్ కూడా కాదు బ్రో, ఎందుకంటే 5 బ్యాక్లాగ్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. ఈ అమ్మాయి 5 years from now where do you see yourself అంటే ఏముంది, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ అందా టీసీఎస్ కోసం పరితపిస్తుంది. చూసా, ఈ పాము నిచ్చెన ఉంటుంది కదా, స్నేక్ అండ్ ల్యాడర్స్. ఒక స్నేక్ మింగేస్తే ఎంత కిందకు వస్తుంది తెలుసా, ఇంత కిందకు వస్తాం. నీకు ఇంకేముండదు, అత పాతాళానికి దెంగేయడమే. వాడిని అన్నా, ఒరే మనం ఎక్కనైనా బుద్ధి తెచ్చుకొని, వాడికి 8 నాకు 7 గుర్తులేదు నాకు సరిగ్గా, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మనం సప్లీస్ రాసి పాస్ అవుదామంటే వాడు ఏమన్నాడు తెలుసా, కాలేజ్ ఈజ్ ఫర్ లూజర్స్ అంట. నీకు మార్క్ జకర్బర్గ్ తెలుసా అన్నాడు. పెద్ద పరిచయం లేదన్నా. అలా కాదు బే, ఫేస్బుక్ వాడే స్థాపించాడు అంటే ఓకే మనం కూడా బిజినెస్ పెట్టాలి అని. ఈడు బిజినెస్ ఐడియా చెప్పాడు నాకు. అక్కడ ఇక్కడ బీర్లు కొట్టే చాలా రేట్ అయిపోతుంది, లెట్స్ స్టార్ట్ బ్రూవరీ అన్నాడు. డబ్బులు అన్నాను నేను. డబ్బులు కాదురా, నాకు బీర్ తయారు చేయడం తెలుసు అన్నాడు. చెప్పరా ఎరుపుకా అన్న. వాడు చెప్పేసాడు, స్టెప్ వైజ్ వీట్ తీసుకోవాలి, నీళ్ళు చల్లాలి, జర్మినేట్ అవుతాయి, ఎండబెట్టాలి, దాన్ని దంచాలి, నెలలో ఉడికించాలి, అరగంట అయిన తర్వాత గంట అయిన తర్వాత మొత్తం వడగట్టాలి, దాంట్లో హాప్స్ కలపాలి. హాప్స్ అంటే అన్నాను, హాప్స్ ఇక్కడ మనకి దొరకదు పటియా అన్నాడు. పటియా అంటారా, హాప్స్ అంటే చెప్పి ఏం కలపాలో, స్టార్ అనీస్, బే లీఫ్, ధనియాలు. సొల్లు తెగుతున్నాడు అనుకున్నా నేను. ఒరే నువ్వు చేసేది బిర్యానీ కాదురా, బీర్రా అని చెప్పా. కానీ నిజానికి అది కలపచ్చు, వాడే చూపించాడు ఆర్టికల్స్. ఆఫ్ చేస్తాం, తర్వాత ఫెర్మెంటెడ్ ఈస్ట్ వేస్తాం, ఫెర్మెంట్ చేయడానికి షుగర్ వేస్తాం, 21 days బబుల్స్ అన్నీ బయటకు వస్తాయి, ఫిల్టర్ చేసి అమ్మిదాంగడమే అన్నాడు. ఒకానొక పాయింట్లో నేను కూడా ఆంట్రప్రెన్యూర్ అవుదాం అనుకున్నా. ఏమంటారు ఆంట్రప్రెన్యూర్, ఎంటర్ ద డ్రాగనా ఏదో ఒకట్లే బ్రో. చెక్ చేస్తున్నాడు, చెప్పమ్మా ప్రొనౌన్సియేషన్ ఏమంటారు కాదా, ఈయన ఒకడు ఆతులు ఏదో అన్నాడు, ఏంటో చూద్దాం. ఎనీవే వీడి పరిస్థితి ఇలా ఉంది. ఆ రోజు నాకు బాగా గుర్తు, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, నేను నీకు చెప్తా ఎవ్రీ సబ్జెక్ట్ ఎలా పాస్ అవ్వాలో, నువ్వు నా మాట విను, బాగుపడతావు అంటే ఈడేమన్నాడు తెలుసా, నేను నీలా నటించాలనుకోవట్లేదు అన్నాడు. వీడి దృష్టిలో చదవడం అంటే నటించడం, యాక్టింగ్, బ్రేక్ డ్యాన్స్, భరతనాట్యం, యాక్టింగ్ తదితర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే చదవడం అనుకుంటున్నాడు వీడు. నేను ఇలా నటించలేనమ్మా, నేను బిజినెస్ ఐడియాస్తో ఉంటా, అండ్ ఈ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల కాదు అన్నాడు. చివరికి ఒకరోజు ఆ అమ్మాయి ఒక లెటర్ రాసింది వీడికి, బ్రేకప్ లెటర్. లవ్ లెటర్ వినుంటారు, లీవ్ లెటర్ వినుంటారు మీరు, ఇట్స్ బ్రేకప్ లెటర్. స్టార్టింగ్ రెడ్ పెన్తో ఇట్స్ ఆల్ ఓవర్ అని ఉంది పెద్దగా.
వాడు అదే చూసి ఇట్స్ ఆల్ ఓవర్ అంట. ఇంకెందుకు చదవడం అని నిలిపేసి పడేశాడు బ్రో. రే పేజ్ ఉందిరా, వెనకాల కూడా రాసిందిరా, ఏదో ఇట్స్ ఆల్ ఓవర్ అంటే కొంచెం తాగేస్తున్నాడులే. నేను పక్కెళ్ళి ఓపెన్ చేసి చదువుతున్నా. అంటే మనకి ఇలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్. ఇదే మనం షురు. దాంట్లో బ్రేకప్ కన్నా బాధ ఎక్కువ ఉంది బ్రో. నేను నీ గురించి చాలా అనుకున్నాను, నీతో నేను పిల్లలు ఊహించుకున్నాను. ఈడి పిల్లలంటే ఈలాగానే ఉంటారు, మొట్ట కన్నడమే వేస్ట్. పొట్టనేలా పుట్టి గెట్టనేలా. నీతో పిల్లలు ఊహించుకున్నాను. ఐ రియల్లీ వాంటెడ్ టు గో యూఎస్, బట్ నా కళలన్నీ క్రాష్ అయిపోయి. ఎప్పుడూ అయిపోయినాయి. నువ్వు కాఫీకి ఎప్పుడే అయిపోయినాయి. ఇంతసేపు ఉంటే ఏంటి బ్రో? పిల్లల పేర్లు చెప్పింది బ్రో. ఎంత రీసెర్చ్ చేస్తుంటే అలాంటి పేర్లు క్లీన్ కార్ రేంజ్లో ఉన్నాయి బ్రో పేర్లు. నువ్వు ఎప్పుడు వినుంటావు. ఆహా మోహా ఏమో ఉన్నాయి. చాలా బాధపడ్డా. ఇడు ఏమైపోతున్నాడు చెప్పావు రే, ఇంత బాధపడుతుందిరా, ఎందుకన్నా నువ్వు ఇలా అయిపోతున్నావు, సిగ్గు గిగ్గు ఏం లేదు, ఎర్రిపోకు నువ్వు, అది ఇది అని తిడుతున్నా. వాడికి అసలు ఏం కొంచెం కూడా ఇది లేదు. ఓల్డ్ మాకు రంపు బాటిల్ ఎత్తేస్తున్నాడు. ఒకవైపు నేను చెప్తున్నా, ఇడు తాగేస్తున్నాడు. నాకు భయం వేస్తుంది. తాగేసి నువ్వు ఇక మారవు అంటే బ్లాక్ మని కక్కేసాడు. పిచ్చిపూ కదా. నేను ఫోన్ చేశాను ఆ అమ్మాయికి, శిరీష ఈడిలాగా వాంతి కక్కేశాడు. అమ్మాయి ఈడి చిల్ వైబ్స్ అన్నీ అమ్మాయికి వెళ్ళిపోయినాయి. 6 నెలల సాంగత్యం చేస్తే ఆ నీళ్ళు ఇలా అవుతారు. ఎవరు కడుపు చేశారు అంద అమ్మాయి. లేటుగా అర్థమైందమ్మా నీకు ఏంటి అంటుంది పక్కన. ఇది మేడం ఆఫ్టర్ 9 months నాకు ఇప్పుడే ఉందిలే లైట్గా. ఎవరు కడుపు చేశారు అని ఫోన్ పెట్టేశాను. ఎవరికి చెప్పుకోండి నేను ఇది. అలా వాళ్ళిద్దరు విడిపోయారు. అవన్నీ బాధ వేసింది బ్రో. ఫస్ట్లో సెకండ్ ఇయర్లో కొంచెం వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఏదో అనుకున్నాను, కానీ నిజంగా ఎర్రిపోకు అవుతాడు అనుకోవాలా. విడిపోయారు. ఆ అమ్మాయి టీసీఎస్కి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఇక అయిపోయింది. వీడికి 3 years పట్టింది బ్రో జాబ్ రావడానికి. 3 years కంప్లీట్ చేయడానికి ఇంకో ఎక్స్ట్రా ఇయర్ పట్టింది ఉన్న సబ్జెక్టులు అవదంగడానికి. ఆ తర్వాత 2 years కష్టపడితే ఓ జాబ్ వచ్చింది. ఫోన్ చేశాడు నాకు, రే నాకు జాబ్ వచ్చిందిరా అన్నాడు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా నీకు మ్యూజిక్ అనుకున్నాను నేను మనసులో. ఏంట్రా జాబ్ సంగతి, ఎలా సెలెక్ట్ అయ్యో చెప్పరా. చాలా కష్టపడి 1-2 రౌండ్లు పూర్తి చేసుకొని ఇంటర్వ్యూలో HR రౌండ్ వరకు వెళ్ళాడు. HR ఆ అమ్మాయి అంట. ఎవరికి చెప్పద్దురా ఈ మాటలు అన్నాడు. వాడి పేరు సూరజ్. There you go my buddy. పిల్ల లేకపోతే ఆడు లేడు. That's my set guys. You've been wonderful audience and thanks for coming to the show.